నా పేరు మహేందర్, శాస్త్రవేత్త, పశు పరిశోధన స్థానం కమ్మరపల్లి. సో తెలంగాణలో పశు పరిశోధన అంతా కూడా మేము పరిశీలిస్తుంటాము, పసుపు మరియు అల్లం పంటల పైన. ఈరోజు అధిక వర్షాల వల్ల పసుపు తోటలు నష్టపోవడం జరిగింది. దాని కొరకు చాలా గ్రామాలు తిరిగాము. వడ్డాటు, హాసకత్తూరు, పెరికిటు, కమ్మరపల్లి గ్రామాలు కూడా పరిశీలించడం జరిగింది. ఈ విపరీతమైన వానల వల్ల నీరు నిలిచిపోవడం వల్ల మనకు ఈ దుంపకొళ్ళు, దుంపపుచ్చు రాచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తోటలో కూడా లక్షణాలు ఆ విధంగానే కనిపించాయి. సో ఈ రైతు సోదరులందరూ కూడా తక్షణము ముందు చర్యగా ఈ మురుగునీటిని, అంటే వర్షం వల్ల ఆగిన నీటిని తీసేయమని రైతు సోదరులకు చెప్పడం జరిగింది. సో నీళ్ళు నిలిచినప్పుడు మనకు ఈ దుంపకుళ్ళు, దుంపపుచ్చు, బ్యాక్టీరియా తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు వేపపిండి, నాణ్యమైన వేపపిండి ఎకరానికి 2 నుంచి 3 బస్తాలు వేసుకోమని చెప్పాము. దాంతోపాటు కార్బోఫురాన్ గుళికలు కూడా వేసుకున్నట్టయితే, అంటే 3G గుళికలు ఎకరానికి 5 నుంచి 6 కిలోలు వేసుకున్నట్టయితే మనకు దుంపపుచ్చు రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ రైతు సోదరులు ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడట్లేదు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడడం వల్ల చెట్టు బలంగా ఉంటుంది, దుంప కూడా మంచి ఊరుతుంది. కాబట్టి ఎకరాకు 1/2 బస్తా యూరియా, ఒక బస్తా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకున్నట్టయితే దుంప మరియు రోగ నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు మేము అది చెప్పడం జరుగుతుంది. ఎక్కడన్నా ఆకుల మీద మర్రాకు తెగులు కానీ ఏర్పడితే ఈ ప్రొపికొనోజోల్ కానీ, సాఫ్ మందు కానీ మనము పిచికారి చేసుకోవాలి. రైతు సోదరులు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేస్తుంటారు. అలా కాకుండా ఆకుల మీద ఎలాంటి తేమ లేనప్పుడు మాత్రమే ఇది పిచికారి చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు కూడా సన్నపు చుక్కలు ఆకుల మీద నిలిచే విధంగా మనం రైతులు చర్యలు తీసుకోవాలి. అదే దుంపకుళ్ళు గుంటే ఏర్పడినట్టయితే ఈ రిడోమిల్ గోల్డ్ దొరుకుతుంది అవైలబుల్. అది ఒక 1/2 kg ఎకరాకు ఎక్కడెక్కడ దుంపకుళ్ళు ఉందో అక్కడ అది వేరుకు తాకే విధంగా మనం చల్లుకుండా అయితే దుంపకులను మనకు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా పసుపుది ఎలాంటి మీకు డౌట్స్ ఉన్న సలహాలు కావాలంటే మా కమ్మరపల్లి పశు పరిశోధన స్థానాన్ని మీరు సంప్రదించినట్టయితే మేము వారికి సలహాలు చెప్తాము. మీకు హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు కూడా సరైన సలహాలు చెప్తారు.